జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయంలో రాహు యోగిస్తున్నారు. అలాగే సింహరాశిలో శుక్రుడు యోగిస్తున్నారు. సప్తమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక హనుమాన్ టెంపుల్ కి వెళ్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు చూస్తారు. 4వ స్థానంలో శని ఉన్నారు. అర్ధాశ్రమ శని నడుస్తుంది కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ధనుసు రాశి వారికి లగ్నాధిపతి అయిన గురువు అష్టమ భావంలో ఉండటం మూలంగా గురు బలం అనేది చాలా తక్కువగా ఉన్నది. సమస్యలు అధికంగా ఉంటాయి. పేరు ప్రతిష్టలు అనేవి భంగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. ధనపరంగా, కుటుంబ పరంగా ఈ వారం అనేది చాలా బాగున్నది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. జాగ్రత్తగా. పంచమాధిపతి అయిన కుజుడు ఇక్కడ 6వ స్థానం నుండి శని దృష్టి ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువుల నుంచి విజయంతో సాధిస్తారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఉంటది. దాని మూలంగా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పెట్టుబడి ఎక్కువ పెట్టకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, జాగ్రత్తగా అవుతే ఉండండి. కెరియర్ పరంగా దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నది కాబట్టి సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. శని దృష్టి దశమ స్థానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.